గౌరవనీయులు గత 32 సంవత్సరాలుగా ఈ ఉత్కృష్టమైనటువంటి ఒక కార్యక్రమం ఆయన మనస్ఫూర్తిగా చేస్తున్నటువంటి ఈ మహాకార్యానికి కిరణ్ గారికి వారి మిత్రులు నాకు రావు గోపాలరావు గారితో సాన్నిధ్యం ఉంది కానీ రమేష్ గారితో లేదు. ఈ తెలుగు లలిత కళాతోరణం నిర్మాణంలో కూడా రావు గోపాలరావు గారు పూజ్యులు ఎన్టీ రామారావు గారి సమయంలోనే ఇటువంటి మంచి కార్యక్రమాలకి నిలయంగా ఉండాలి. ఇక్కడ కళల కాణాచిగా ఈ తెలుగు రాష్ట్రం ప్రపంచంలోనే అన్ని కళలకి, అన్ని సంస్కృతులకి, అన్ని సంప్రదాయాలకి నిలయమైనటువంటి గడ్డ ఈ వేదిక నుంచి ప్రజలకి ఆనందాన్ని, సంతోషాన్ని పంచాలి అని చెప్పి 40 సంవత్సరాల క్రితం ఈ ప్రాంగణాన్ని నిర్మాణం చేశారు. అందులో భాగస్వామి రావు గోపాలరావు గారు కూడా ఉన్నారు. అటువంటి మంచి స్థలంలో కిరణ్ గారు, సుచర్ ఇండియా టీము, ఆయన సంకల్పం మంచి సంకల్పం. మన పిల్లలు ఈ ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉండాలి, అగ్రగామిగా ఉండాలి. అందరూ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థులకి వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాళ్ళని వెలికితీసి ఈ పోటీ పరీక్షల ద్వారా వాళ్ళకు ఒక జిజ్ఞాసను కలిగించి వాళ్ళని ఆ కార్యక్రమాల్లో పురికొల్పి నేను భవిష్యత్తులో ఈ దేశానికి మార్గదర్శకంగా ఉండేటటువంటి స్థాయికి నా జీవితాన్ని తీసుకెళ్ళాలి, తద్వారా ఈ దేశానికి కీర్తిని, ప్రతిష్టని తీసుకురావాలని చెప్పి ఒక జిజ్ఞాసను కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని సంకల్పించి, ఆయన వ్యాపారాలు ఎన్నున్నా, ఆయనకి ఎన్ని అవకాశాలున్నా ఒక మంచి కార్యక్రమాన్ని నా జీవితంలో చేశాననే సంతృప్తి కోసం కిరణ్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియకి ధన్యవాదాలు తెలియజేస్తా. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా విద్య పట్ల, అదేవిధంగా ఆరోగ్యం పట్ల ప్రధాన బాధ్యతని, ప్రాధాన్యతని తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి మీరు చూశారు, ఈ 1 సంవత్సర కాలంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి కానీ, స్కిల్ ఇండియా యూనివర్సిటీ కానీ పెద్ద ఎత్తున స్థాపించి ప్రపంచంలో మన పిల్లలకి నైపుణ్యాన్ని ఇస్తే తప్ప కేవలం మార్కులతోటో, డిగ్రీలతోటో వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. దానికంటే మిన్నగా వాళ్ళకి నైపుణ్యాన్ని కల్పించాలి. తద్వారానే మన పిల్లలు ఈ ప్రపంచంలో అత్యున్నత స్థాయికి వెళ్తారు అని చెప్పి విశ్వసించి ఈ ప్రభుత్వం ఆయా కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపి ముందుకు తీసుకెళ్తున్నాం. తప్పకుండా ఈ కిరణ్ గారి ప్రయోగం విజయవంతం కావాలని, తద్వారా ఆయనకున్నటువంటి ఆ సంకల్పం, ఆ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ ద్వారా లక్షలాది మంది పిల్లలు ఈ ఎగ్జామ్ రాయటం, వేలాది మంది, వందలాది మంది అవార్డ్స్ తీసుకోవటం, ఇన్స్పైర్ అవటం, రేపు భవిష్యత్తులో ఈ దేశానికి, రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి ఆయన చేసేటటువంటి ఈ మహాయజ్ఞం విజయవంతం కావాలని ఆ శ్రీరామచంద్రుడు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కిరణ్ గారికి, వారి సహచరులకి, అదేవిధంగా ఈనాటి నాతోటి పాల్గొన్నటువంటి రమేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ప్రక్రియలో పాల్గొన్నటువంటి గురువులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకి, మీడియాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.